జై హింద్ సోల్జర్స్. జై హింద్ సార్. జై సోల్జర్స్. సో ఈ రోజు మనం 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం కోసం మన ఎంఎస్పిటి ట్రైనింగ్ సెంటర్ లోకి వచ్చాం. ఎందువల్లంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి ఒక స్ఫూర్తి రావాలని, మీలో అంతా మన దేశానికి గట్టిగా సేవ చేయాలని, మన దేశ బోర్డర్ ని ఇంకా స్ట్రాంగ్ గా చేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క ఎంఎస్పి ట్రైనింగ్ సెంటర్ అనేది పెట్టడం జరిగింది. ఈ ట్రైనింగ్ సెంటర్ లో జాబ్ వచ్చాక డబ్బులు తీసుకోవడం కానీ, జాబ్ రాకముందు సర్టిఫికేట్ తీసుకోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు. ఇది ఒక ఓన్లీ ఫ్రీ కోచింగ్ సెంటర్. ఓకేనా? చాలా మందికి ఆర్మీకి వెళ్ళడానికి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు, చాలా మంది మధ్యవర్తులు నమ్మి వాళ్ళు లక్షలు వృధా చెందుతున్నారు. ఓకేనా? దానికోసం నేను ప్రతి వీడియోలో వచ్చి కొంతమందికైనా సహాయం చేయాలి, కొంతమందికైనా లైఫ్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ లో ఈ ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది. లేదా మీ అందరూ రేపు వచ్చే నవజవాన్లు, రేపు 9th క్లాస్ ఉన్న వాళ్ళందరూ మీరందరూ కూడా మళ్ళీ జాబ్ ట్రై చేసి జాబ్ కొట్టడానికి నా సాధ్యతలు మీ అందరికీ నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా? అర్థమవుతుందా? సో ఏంటంటే వచ్చినప్పుడల్లా చాలా ఒబీడియంట్ గా నేను ఒక ఆర్మీ సోల్జర్ని, నాలో ఒక ఆర్మీ బ్లడ్ పరిగెడుతుంది అనే విధంగా మీలో ఒక స్ఫూర్తి రావాలి. స్కూల్లో ఉన్నట్టుగా డిసిప్లిన్ లేకుండా లేకుండా ఉంటే వాల్యూ ఉండదు. ఓకేనా? ఒక ఆర్మీ చేస్తే నా బాడీలో బ్లడ్ అంతా బాయిల్ అవుతున్నాను. వాళ్ళందరూ మనం రన్నింగ్ అయిపోయింది జాబ్కి. జస్ట్ మెడిటేషన్ పేరు వచ్చి జాబ్ వెళ్ళిపోతారు. మీ ముందుగా నించున్న అన్నయ్య రేపు వస్తారు ఇక్కడికి. అర్థమవుతుందా? అది నా దగ్గర ఉన్నాయి. మొన్న లాస్ట్ మంత్ లో మనం ట్రైనింగ్ చేసిన 25 మందిలో 22 మంది మన దగ్గర జాబ్ స్టార్ట్ అయ్యారు. జస్ట్ వాళ్ళకి మెడిటేషన్ పేరు వచ్చి చాలు వాళ్ళు జాబ్ వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? సో మీరు కూడా మీలో అంత డెడికేషన్ ఉండాలి. మీరు కూడా ఆ విధంగా కష్టపడి మీ అమ్మ నాన్నలు పడే కష్టానికి వాల్యూ ఇచ్చి కష్టపడి చదివితే మీకు ఎంత సహాయం చేయాలో అంత సహాయం నేను చేస్తాను. ఇక్కడ మీ స్కూల్ పక్కనే ఉంది, మన ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ మన ట్రైనింగ్ సెంటర్ని మనం కాపాడుకోవాలి. ఓకేనా? నేను ఎంత కష్టపడి ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేశానా? సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ డిసిప్లిన్ గా ఇక్కడ సామాన్లే పాడు చేయకుండా, ఓకే? ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం త్వరగా లాగౌట్ చేద్దాము. ఎందుకంటే మీ స్కూల్లోకి మళ్ళీ వెళ్ళాలి. ఓకేనా? అర్థమైందా? ఓకే. సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం